హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఎక్కువ ఐటమ్స్ వాడకుండానే పాతకాలం పద్ధతిలో చాలా టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక నారింజ పండు సైజ్ అంత చింతపండుని తీసుకుని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత 1 కిలో చేప ముక్కలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టి 1.5 స్పూన్ల జీలకర్రని వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొన్ని మెంతులను కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. మెంతులను ఎక్కువగా వేసుకుంటే పులుసు అనేది చేదుగా అయిపోతుంది. అందుకే కొన్ని మెంతులను మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుండి పెట్టుకోవాలి. ఇది పులుసు కాబట్టి గుండీలో అయితేనే టేస్ట్ బాగుంటుంది. గుండి వేడి అయ్యాక 1.5 స్పూన్ల ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే 2 చిన్న స్పూన్ల ధనియాలు వేసుకుని ఆనియన్ ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక పక్కకు తీసుకుని చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గుండి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియనే కాబట్టి ఒక 2 నిమిషాలు కలుపుకుని ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. చింతపండు వేస్తాం కాబట్టి కారం ఉప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే పులుసు అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. పులుసు కూడా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాలు కలుపుకుని నానబెట్టిన చింతపండు రసాన్ని పోసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పులుసుని మసలనివ్వాలి. ఒక 5 నిమిషాలు పులుసు మసిలాక మూత తీసి చేప ముక్కలను నిదానంగా వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ముక్కలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈలోపు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులని వేసి మెత్తగా పౌడర్లా దంచుకుని ఇప్పుడు ఒక 5 నుండి 6 వెల్లుల్లిపాయలను కూడా వేసి కచ్చాపచ్చాగా దంచి పులుసులో వేసుకోవాలి. తర్వాత ఒకసారి నిదానంగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి పులుసు చిక్కబడే వరకు మసలబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ ఐటమ్స్తో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.